ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారికని ఎందుకు కొట్టావు సుజాత? ఇంతకు ముందు అవని చేయి చేసుకుంది, ఇప్పుడు సుజాత చేయి చేసుకుంది. మీరు మెత్తగా ఉండడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరు. నా భార్య మీద చేయి చేసుకున్న మనిషి మీద నేను కూడా చేయి చేసుకోవడానికి ఎంత టైం పడుతుందమ్మా? క్షణం చాలు, ఆడదైపోయింది. బయట నుంచి వచ్చిన మనిషి మన ఇంటి కోడల మీద చేయి చేసుకుందని బయట వాళ్ళకి తెలిస్తే ఎంత అప్రదిష్ట. నువ్వెందుకు చేయి చేసుకున్నావు చెప్పు సుజాత. సౌమ్యని, బావని, అక్కని దొంగ దొంగ అని 10 సార్లు అందత్తయ్య. అందుకే కోపంతో కొట్టింది. సమాధానం మాటలతో ఉండాలి. చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు సుజాత. వేదవతి ఒక దొంగ. ప్రసాద్ రావు దొంగ. వేదవతి కుటుంబం అంతా దొంగలే. సుజాత మాటతో సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీ చెయ్యి ఎందుకు లేచింది? మిమ్మల్ని దొంగ అనంటే మీకు కోపం వచ్చింది. మరి చిన్న పిల్లని దొంగ అంటే నా కోపం రాదా? నాకు బాధ కలగదా? మేము మనుషులేం కాదా? మాకు ఆత్మాభిమానాలు ఉండవా? డబ్బున్న వాళ్ళకి ఆత్మ గౌరవాలు ఉంటాయా? చెప్పండి వేదవతి గారు. విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడతాను. మీ కోడలు నా కూతుర్ని దొంగ అని అనింది కదా. ఈ ఇంట్లో నిజంగా నిజమైన దొంగ ఉన్నాడు. ఆ మనిషి గురించి చెప్పమనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.